జనం చూశారు. రాముడే మనందరికీ ఆరాధ్య వీరుడు. వాల్మీకి రామాయణాన్ని 6 కాండలలో రచించారు. 7వ కాండ ఉత్తర రామాయణం, ఉత్తరకాండ అంటాం. 7వ కాండ ఉత్తరకాండ ప్రక్షిప్తము అని కూడా అంటారు. ఎందుకంటే ఆదిలో బాలకాండంలో నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామాయణం చెప్తాడు, 100 శ్లోకాలు. అందులో స్టోరీ లైన్ అంటారు ఇంగ్లీష్లో. అందులో రాముడి పుట్టుక నుండి రాముడి పట్టాభిషేకం వరకే నారదుడు వాల్మీకి చెప్పాడు. దాన్ని విస్తరించి వాల్మీకి రామాయణంగా రచించాడు. అందులో ఈ ఉత్తరకాండ లేదు. అందువల్ల బాలకాండము నుండి యుద్ధకాండ వరకు రామాయణం 6 కాండలు. అందులో మొట్టమొదటిది బాలకాండ. బాలకాండలో రాముడు పుట్టడానికి ముందు దశరథుడు రాజ్య పరిపాలనము, రాజ్య వైభవము, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఇవన్నీ కూడా వివరంగా వాల్మీకి వర్ణిస్తాడు. మరి దశరథుని రాజ్యంలో కూడా ఎటువంటి ఈతి బాధలు ఏమీ లేవు. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు పుష్కలంగా ఉన్నాయి. అందరూ సంపన్నంగా ఉన్నారు, అందరూ ధార్మికంగా ఉన్నారు. వంక పెట్టడానికి వీలు లేదు. వర్ణాశ్రమ వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయి. ధర్మానికి చిహ్నమది. ఏ సమాజంలో, ఏ కుటుంబంలో, ఏ దేశంలో వర్ణ ఆశ్రమ వ్యవస్థలు సక్రమంగా ఉంటాయి, అక్కడ ధర్మం అనేది ఉంటుంది. ఈనాడు మనమున్న ఈ సమాజము దానికి దోహదం కాదు. వర్ణాశ్రమాలను చెడగొట్టే సమాజం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెళ్లిళ్ళు కావటం లేదు పాపం. ఇటువంటి ఒక విచిత్రమైన, సంక్లిష్టమైన, అధార్మికమైన సమాజంలో మనం ఉన్నాం. మరి అటువంటి రాజ్యంలో దశరథుడికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవడంతో విశేషంగా చింతించి పురోహితులను, మంత్రులను సంప్రదించి సంతానం కోసము పుత్రకామేష్టి యజ్ఞము చేయాలని సంకల్పిస్తాడు. దానికంటే ముందు అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేస్తారు. అశ్వమేధం అంటే అశ్వాన్ని సంహరించడం, దాని అవయవాలను హోమంలో వేయడము అనేటటువంటి ఒక ప్రచారం బాగా ఉంది. మహర్షి దయానందుడు అశ్వమేధము, గోమేధము, నరమేధము, అజామేధము, అవిమేధము అనే ఈ శబ్దాల వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని వైదికంగా తెలియజేశాడు. పశువులను చంపి హోమము చేయడము ఎట్టి పరిస్థితుల్లో వేదంలో లేదు, వేదము ఒప్పుకోదు. ఎందుకంటే హింసను విరోధిస్తూ అనేక మంత్రాలు, ఆదేశాలు వేదంలో మనకు కనిపిస్తాయి. గామా హింసీహి, అవిమా హింసీహి, మా హింసీహి ఏక శపం పశుం, మా హింసీహి సర్వభూతాన్ని. ఇటు చివరికి అది కూడా చెప్పారు. గోవును హింసించకు, గుర్రాన్ని హింసించకు, ఆవును హింసించకు, ఒంటి గిట్ట ఉన్న పశువుని హింసించకు అని చెబుతూ ఒక్కొక్కటి చెప్పి మళ్ళీ ఏవైనా తప్పిపోతాయేమోనని ఏ ప్రాణిని హింసించకూడదు అని చెప్పారు.
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్నేవ విజానతః తత్ర కోమోహః కః శోకః ఏకత్వమను పశ్యత. ఇది యజుర్వేదంలో చివరి అధ్యాయంలో మంత్రం. కనుక ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి అన్ని జీవులలో ఏకత్వాన్ని గమనిస్తాడు, ఆత్మసూత్రాన్ని పట్టుకుంటాడు. కాబట్టి వాడికి మోహము లేదట, శోకము లేదు. మరి అటువంటి అశ్వమేధం గురించి మరి మధ్యకాలంలో పౌరాణిక వర్గంలో కొంతమంది ప్రక్షిప్తాలు చేర్చి దాన్ని వికృతం చేశారు. అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం. అందుకే చెప్తూ ఉంటారు, రామాయణంలో అశ్వమేధం చేశారు. కౌసల్య ఆ చచ్చిపోయిన అశ్వంతో ఒక రాత్రి శయనించింది. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య ఇతర మతాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రామాయణంలో అటువంటి ఉంటే అవన్నీ ప్రక్షిప్తాలు, వామాచారులు, నాస్తికులు, ధర్మద్రోహులు విపరీతంగా ఉన్నప్పుడు, వారి ప్రాబల్యం ఉన్నప్పుడు అవన్నీ రామాయణం కావచ్చు, ఇంకే గ్రంథంలోనైనా చేర్చి ఉంటారు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యాసత్య నిర్ణయానికి 5 పరీక్షలని చెప్పుకున్నాం మనం. అందులో మరి వేదానికి విరుద్ధమైనది కూడా అప్రమాణం. కనుక అశ్వమేధం అంటే రాష్ట్రం వా అశ్వమేధ, రాష్ట్రాన్ని పరిపాలించడమే అశ్వమేధము. క్షత్రియుడు తను ధైర్య సాహసాలతో శాంతి భద్రతలను స్థాపించడమే అశ్వమేధ యాగం. అశ్వము అనేది ఒక ప్రతీక, సింబల్ అన్నమాట. గోమేధం అంటే భూమిని శుద్ధం చేసి వ్యవసాయయోగ్యంగా చేసుకోవడం గోమేధం. అలా మరి మనకు అజామేధం అంటే మొలకెత్తనటువంటి విత్తనాలను అగ్నిలో సమర్పించడం. అజ అంటే పుట్టనటువంటివి. ఈ విధంగా మహర్షి దయానందుల వారు వేదాల ఆధారంగా తెలియజేశాడు. అందుకు విరుద్ధమైనవన్నీ కూడా ప్రక్షిప్తము, ధర్మ విరుద్ధము అని తెలుసుకోవాలి మనం. కనుక మరి అశ్వమేధ యాగం జరిగింది. సంవత్సరం పాటు అశ్వము అంతటా తిరిగి వచ్చింది. తర్వాత పుత్రకామేష్టి నిర్వహించారు. ఋత్వికులు, పురోహితులు చెప్పిన ప్రకారంగా ఋష్యశృంగ మహర్షి ప్రత్యేకంగా విచ్చేసి చేయించారు. అప్పుడు యజ్ఞము పూర్తయిన తర్వాత ఆ యజ్ఞకుండం నుండి ఒక యజ్ఞ పురుషుడు ఆవిర్భవించాడు. బంగారు కిరీటాలు, రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలతో ధగధగ మెరిసిపోతున్నాడు ఆయన. ఒళ్ళంతా పీతాంబరాలు, ఆభరణాలు, భుజకీర్తులు, హారాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ యజ్ఞకుండంలోంచి యజ్ఞ పురుషుడు ఆవిర్భవించి ఒక బంగారు పాయస పాత్రను తీసి దశరథుడికి ఇచ్చాడు. ఈ పాయసాన్ని తీసుకొని ఈ భార్యలకు పంచి పెట్టండి, ఉత్తమ సంతానం కలుగుతుంది అని చెప్పాడట. అలా రామాయణంలో ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పంచభూతాలు జడము, అచేతనము, నిర్జీవము, అవి మాట్లాడవు, భగవంతుని ఆదేశం ప్రకారం నడుచుకుంటాయి. అగ్నికి కాల్చడం అనేది గుణం. అది రాముడినైనా, సీతనైనా, రావణుడినైనా, మనలనైనా కాలుస్తుంది తప్ప మరొక ప్రతిక్రియ చేయదు. అయితే కొంతమంది నిప్పుల మీద నడుస్తూ ఉంటారు, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. మరి నిప్పుల మీద నడిస్తే వాళ్ళు కాలడం లేదు కదా అంటే సాధన వల్ల జరుగుతుంది. ఎక్కువసేపు నడవరు వాళ్ళు, చకచక అలా మెరుపులాగా గంతులేసి వెళ్ళిపోతారు. కాళ్ళు కడుక్కొని దాని మీద నడుస్తారు. ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ నీటి పొర ఆ నిప్పుకు మధ్య ఉంటుంది. చాలా మంది హేతువాదులు, నాస్తికులు కూడా ఇదే మహత్యం కాదు అని వాళ్ళు కూడా చేసి చూపించారు. కనుక ఆ అగ్నిలో నుండి యజ్ఞ పురుషుడు ఆవిర్భవించాడు అనేది ఒక ఆలంకారిక వర్ణనగా తీసుకోవాలి మనం. పర్వతము తల ఒగ్గింది, దారిచ్చింది అని కావ్యంలో వర్ణన ఉంటే పర్వతం ఎలా తల ఒగ్గుతుంది, దారిస్తుంది అంటే పర్వతాన్ని కూడా అతడు అధిరోహించి జయించాడనమాట. దాన్ని మరొక రూపంలో కావ్యంలో అలా చెప్పారు. ఇదే రామాయణంలో ఒక చోట వస్తుంది మనకు. లంకకు వెళ్ళడానికి రాముడు ఆ సముద్రం దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ శిలలు తెచ్చి సముద్రంలో వేస్తే మునిగిపోతుంటాయి.
అప్పుడు కోపంతో సముద్రుడు సహకరించడం లేదని ఏదో అస్త్రం రావబాణమో బ్రహ్మాస్త్రమో ప్రయోగిస్తే భయపడి సముద్రుడు శరణు వచ్చాడు అని రామాయణంలో కనిపిస్తుంది. సముద్రం అంటే జలము, జలము జడము, అది ఎలా శరణు వచ్చుతుంది, ఎలా మాట్లాడుతుంది? కనుక ఇవన్నీ కూడా కావ్యాల్లో వర్ణనలు, నిర్జీవమైనవి కూడా మాట్లాడినట్టుగా మనుషులలాగా వ్యవహరించినట్లుగా మనకు కావ్యాల్లో కనిపిస్తుంది. అది వేదంలోనే ఉంది. మళ్ళీ వేదంలో అనేక చోట్ల ఇటువంటి వర్ణనలు ఉంటాయి. మనము చూడాకర్మ సంస్కారం చేస్తాం, అందులో ఓషధే త్రాయస్వేమం అనే ఒక మంత్రవాక్యం వస్తుంది. ఓ ఓషధి, ఇతడిని రక్షించు అని అక్కడ చూడాకర్మ సంస్కారంలో పురోహితుడు చెప్తాడు. ఓషధి మాట్లాడుతుందా, లేదా మనం చెప్పిన మాటలు గ్రహిస్తుందా, దానికి శక్తి ఉందా, కన్వర్సేషన్ వాద ఉపవాదాలు చేయగలుగుతుందా? మరి అలాంటప్పుడు వేదం ఎందుకు చెబుతుంది అంటే మానవులకు అర్థం కావడం కోసం అక్కడ అలా ప్రయోగించారు అంతే తప్ప ఓషధులు మాట్లాడవు, మాటలు వినలేవు. అలాగే ఆ చూడాకర్మ సంస్కారాలలో స్వధితేమైనం హింసి అంటే కత్తి తీసుకొని ఆ చుట్టును కత్తిరించడానికి మంగలి వాడు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ కత్తితో చెప్తాడు, ఓ కత్తి ఇతన్ని హింసించకు. కత్తి వింటుందా? హింసించకు అంటే అక్కడ అంతరార్థం ఏమిటంటే ఆ కత్తిని హింస కాకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మనం చెప్పుకోవడమే. కనుక నిర్జీవమైన వాటిని మనము సజీవంగా ప్రయోగించడము, మాట్లాడడము వేదంలో అనేక చోట్ల మనకు వస్తుంది. ఎందుకంటే వేదం కూడా కావ్యము, అశుష్కమైన వాక్యాలు కాదు. వేదము ఎందుకు అర్థం కావడం లేదు అంటే ఇప్పటికీ కూడా అది కావ్యము, హిస్టరీ కాదు, అదొక పుస్తకం కాదు, బైబిల్ లాగా ఖురాన్ లాగా కాదు. వేదము గుర్తుపెట్టుకోవాలి. అశ్య దేవస్య కావ్యం నమమార నజీర్యతి. భగవంతుని కావ్యం అది వేదము, అది నశించేది కాదు, మరణించేది కాదు. అది అర్థం చేసుకోవాలంటే రసహృదయం కావాలి, శుష్క హృదయాలకు అర్థం కాదు. రామాయణం కూడా అంతే. ఈనాడంతా శుష్క హృదయం. శుష్క హృదయం అంటే ఏమిటి? కేవలము డబ్బు కావాలి, ఎలాగో అలా బతికేయాలి, ఈ పూట కడుపుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, శారీరక సుఖాలు అనుభవించాలి, ఎలాగైనా చేసి. ఇది శుష్క హృదయాల లక్షణం. రస హృదయులు అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ, తాను ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ధర్మాన్ని అనుసరించుకుంటూ ఉన్నంతలో తృప్తిగా ఉండడం. రసోపై సహా భగవంతుడు రసస్వరూపుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి, వేదం కూడా చెబుతుంది. మరి రసస్వరూపుడైన పరమాత్మ కావ్యాన్ని రసహీనంగా ఎందుకు రచిస్తాడు? వేదాన్ని రసవంతంగానే రచించాడు. మరి ఉరుకుల పరుగుల ఈ జీవితంలో, ఈ మెకానికల్ లైఫ్ లో ఎక్కడ మానవ సంబంధాలు ఉన్నాయా? ప్రేమ, ఆప్యాయత, దయ ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడో అడుగున పోయి ఉన్నాయి. అసలు లేకుంటే మనం బతకలేం. అవసరమైనప్పుడు, మనకు అవసరమైనప్పుడు అవి కొద్దిగా వాడుకుంటాం. కనుక ఈ కావ్యము, వేదము రసమయమే, సృష్టి కూడా రసమయమే. సృష్టి నీరసము, శుష్కము కాదు. బుద్ధుడు చెప్తాడు, ఈ ప్రపంచము దుఃఖమయము, కోరికలే దుఃఖానికి మూలము. ఇది బౌద్ధ సిద్ధాంతం ప్రధానం. ఈ ప్రపంచం దుఃఖమయం ఎలా అవుతుంది? ఎంతమంది ఏడుస్తున్నారు? ఎంతమంది రోజు ఉరిపోసుకొని చేస్తున్నారు? 1,00,000కు ఒక్కరు కూడా చెప్పలేము. చాలా తక్కువ మంది చచ్చిపోతుంది. ఆ చావడానికి కారణం కూడా సమస్యను అవగాహన చేసుకోకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోక, అప్రోచ్, అండర్స్టాండింగ్ అండ్ అప్రోచ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక ఈ ప్రపంచము దుఃఖమయము కాదు, సుఖమయమే. కానీ పరమాత్మ ఆనందంతో పోల్చినప్పుడు ఇది తక్కువ సుఖము కాబట్టి అప్పుడు దుఃఖం. ఇది 1,00,000 రూపాయలు ఉంటే సుఖము, 100 రూపాయలు ఉంటే సుఖమా దుఃఖమా? అంటే 1,00,000తో పోలిస్తే 100 దుఃఖమే. కానీ ఆ 1,00,000 లేనప్పుడు 100 కూడా సుఖమే. ఏమీ లేనప్పుడు 10 రూపాయలు ఉన్నా కూడా మనం చాలా సుఖంగా భావిస్తాం. అలాగా పరమాత్మ ఆనందంతో పోల్చినప్పుడు ఈ ప్రాపంచికమైన సుఖము తక్కువ కాబట్టి ఇది దుఃఖమయము అని చెప్పారు. పోల్చినప్పుడు మాత్రమే. పరమాత్మ సుఖాన్ని పక్కన పెడితే భౌతిక సుఖాలు ఎంతో సుఖమే. కనుక
ఈ ప్రపంచము దుఃఖమయము అనడం కూడా సరైనది కాదు. కోరికలు దుఃఖానికి మూలం అనేది కూడా తప్పే. వేదం కోరుకోమంటుంది. కోరిక అంటే కామన, సంకల్పము. అది లేకుంటే మనిషి ఏ పని చేయగలుగుతాడు? మనమంతా కోరికలతోటి సంకల్పాలతోటే నడుస్తున్నాం. ఆయు ప్రాణం ప్రజా పశు కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం ఇవన్నీ కూడా సకామ కర్మలు. సకామ కర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. నిష్కామ కర్మలు కూడా చెప్పారు. మరి 99% మనుషులంతా సకామ కర్మలే చేస్తారు, ఏదో ఒకటి ఆశించి కోరుకొని. 1% మాత్రమే నిష్కామ కర్మలు, ఏమి కోరుకోకుండా మోక్షం కావాలి, బంధ విముక్తి కావాలి, పరమానందం కావాలి, ఇటువంటి విశాలమైన ఆలోచనలతో చేసేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక కోరికలు దుఃఖానికి మూలం కాదు. అయోగ్యమైన అనర్హమైన కోరికలు కోరితే అవి దుఃఖానికి మూలం అవుతాయి. కనుక బుద్ధుడు ఈ చిన్న పాయింట్ తెలుసుకోకపోవడం వల్ల పెద్ద బౌద్ధ మతం పుట్టింది. చివరికి మన దేశం నాశనం కావడానికి కూడా అది కూడా ఒక కారణమై కూర్చుంది. ఎందుకంటే క్షాత్ర ధర్మాన్ని నాశనం చేసేసి బుద్ధుడు క్షత్రియుడు, క్షత్రియ వంశంలో పుట్టి కూడా అహింస అహింస అనుకుంటూ ఆ హింసకు అర్థబద్ధం లేకుండా చివరికి శాస్త్రశక్తి నిస్తేజమై విదేశీయుల దురాక్రమణం కొనసాగుతూ వచ్చింది. ఆ బుద్ధుడు చేసిన పనిని తర్వాత ఈ మధ్య కాలంలో గాంధీ గారు పూర్తి చేసి పెట్టారు. చక్కగా రఘుపతి రాఘవ రాజారాం తోవకు మేము రాధే రామ్ అన్నట్టుగా అహింస అనే దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. కనుక అహింస అనే పదానికి వేదము చెప్పిన అర్థము వేరు, బుద్ధుడు గాని గాంధీ గాని ఇంకెవరైనా పుల్లయ్య గాని చెప్పే అర్థాలు వేరు. కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు నలుగురు ఉండాలి వర్ణ వ్యవస్థలో. బ్రాహ్మణుడు అంటే అహింస జీవనం గడిపేవాడు, క్షత్రియుడు హింసా జీవితం గడిపేవాడు. రెండు లేకుండా ధర్మరక్షణ ఎలా జరుగుతుంది? అందరూ చేతులు ముడుచుకొని కూర్చుంటే లా అండ్ ఆర్డర్ ఎలా నడుస్తాయి? అహింస బ్రాహ్మణులకు విద్వాంసులకు శోభిస్తుంది తప్ప క్షత్రియునికి శోభించదు అని చెప్పారు. కనుక ఆ రకంగా మరి అశ్వమేధయాగము, గోమేధము ఇటువంటివన్నిటికీ కూడా పెడర్థాలు కల్పించి మన ధర్మ గ్రంథాల్లో బౌద్ధుల కాలం చేర్చారు. అందుకే ఈనాటికి కూడా ఆ ప్రక్షిప్తాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. ధర్మము పట్ల వైముఖ్యము కలుగుతుంది చాలా మంది అవి చదివిన తర్వాత. ఎందుకంటే మనం రామాలయం వెళ్తాము, హనుమదాలయం వెళ్తాం, విష్ణు ఆలయం వెళ్తాం, గుళ్ళని వెళ్తున్నాం. ఏ గుడిలో కూడా మరి మాంసాహారము ఇవ్వడం లేదు ప్రసాదంగా, అక్కడ పశువులను చంపడం లేదు. ఎక్కడ చంపుతున్నారు? గ్రామ దేవతల గుడిలోనే చంపుతున్నారు. హనుమదాలయంలో చంప రాముడు మాంసం తిన్నాడు అని కూడా ఈ మధ్య కొంతమంది ఒక వాదం లేవదీశారు. రామాయణంలో మనకి ఎక్కడ కనిపించదు. రాముడు వేదాంగ తత్వజ్ఞ అన్నప్పుడు ఇంకా సమస్య లేదు. ఒకవేళ రామాయణంలో రాముడు మాంసం తిన్నట్టుగా ఎక్కడైనా వాక్యం ఉన్నా కూడా అది వేదానికి రాముని యొక్క చరిత్రకు విరుద్ధమైన వాక్యం కాబట్టి, ప్రక్షిప్తం కాబట్టి అది మనం ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. అది ఇటువంటి పరిశీలన చెయ్యకుండా రాముడు మాంసం తినేశాడు, కృష్ణుడు మాంసం తినేశారు, క్షత్రియులంతా మాంసాహారులే అన్నాడు గరికపాటి నరసింహారావు గారు, మహానుభావుడు. ఆయన ప్రవచనం ఇప్పటికి కూడా మనకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అసలు మాంసం తినకుండా పౌరుషం ఎక్కడిది, ధైర్యం ఎక్కడిది అంటున్నాడు ఆయన. మాంసం తింటే పౌరుషము ధైర్యం ఉంటే మరి మాంసం తినని వాళ్ళు ఎంతో మంది ఈనాటికి కూడా పోలీసుల్లో ఉన్నారు, మిలిటరీలో ఉన్నారు, రకరకాలుగా శాస్త్ర వృత్తిని అవలంబిస్తున్నారు. రాణా ప్రతాప్ మాంసాహారి కాదు, శివాజీ మాంసాహారి కాదు. ఈనాటికి కూడా ఉత్తర భారతంలో సింగులు, క్షత్రియులు, ఠాకూర్లు ఎంతో మంది మాంసాహారులు కాదు. మాంసంతో ధైర్యం వచ్చేది ఉంటే ఇక ధైర్యానికి అర్థమే లేదు. ఇక గరికపాటి నరసింహారావు లాంటి లబ్ధ ప్రతిష్ఠులు కూడా బుద్ధి భ్రమించి పైత్యం ఎక్కువయ్యి అశాస్త్రీయమైనటువంటి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ధర్మం ఏమిటో అనేది ప్రజలకు తెలియడం లేదు. ప్రజలనే భ్రమకు లోను చేస్తున్నారు. కనుక రాముడు సర్వభూత హితే రతః అని అదే రామాయణంలో ఉంది. మరి అన్ని ప్రాణుల హితము కోసము
ఆయన హితములో ఆనందించేవాడట. అలాంటప్పుడు ఒక ప్రాణిని చంపకుండా మాంసం ఎలా దొరుకుతుంది? ఏ ప్రాణైనా స్వయంగా తనంతట తాను వచ్చి నా మాంసం కోసుకో అంటుందా? సరే కోస్తుంటే రాముడు వచ్చి నన్ను చంపుతున్నాడు కాబట్టి సంతోషంగా చచ్చిపోతాను అని ఏ ప్రాణైనా అనగలుగుతుందా? చెప్పండి. కాబట్టి ధర్మం ఏమిటో తెలియనటువంటి వాళ్ళు ఈనాడు పండితులై ప్రవచనాలు చెబుతున్నారు. మౌలిక విషయాలే తెలియదు వాళ్ళకు. కేవలం వాక్చాతుర్యం ఉంది, పాండిత్యం ఉంది, దాంతో గడిపేస్తూ ఉన్నారు. కనుక శ్రీకృష్ణుడు జీవితం అందరికీ తెలిసిందే. వెన్న, మీగడ, పాలు, పెరుగు ఇవే స్వీకరించాడని మనం చదువుతాం. అటువంటి శ్రీకృష్ణుడు కూడా మాంసాహారి అనేసాడు ఆయన. అంటే నరము లేని నాలుక నానా గడ్డి కలుస్తుంది అన్నట్టుగా. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆహార దోషము, సంస్కార దోషము అని చెప్పారు. కనుక అక్కడ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని హింసించడం జరగదు, అది ప్రతీకాత్మకంగా ఆ జీవిని తీసుకోవడం జరుగుతుంది. కనుక అశ్వమేధ యాగం అయింది. యజ్ఞ పురుషుడు ఆవిర్భవించాడు అంటే యజ్ఞ ఫలము దక్కింది అని అర్థం. అక్కడ పాయసము పాయస పాత్రను యజ్ఞ పురుషుడు ఇచ్చాడు అంటే అక్కడ ఉన్న ఋత్వికులు, పురోహితులు ఆ యజ్ఞంలో ఉత్తమ ద్రవ్యాలతో, ఔషధులతో సిద్ధం చేసినటువంటి ఆ పరమాన్నమో లేకపోతే ఇంకేదో నైవేద్యమో అగ్నిలో సమర్పించి మిగిలినది ఆ యజమానులు పత్నులు స్వీకరించారని అర్థం అక్కడ. కనుక అటువంటివి స్వీకరించడం ద్వారా ముగ్గురు కూడా, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా గర్భవతులయ్యారు అని మనకు రామాయణంలో కనిపిస్తుంది. కనుక జడమైనటువంటి ఈ ప్రకృతి శక్తులు మాట్లాడడము అనేది అర్థం కావడం కోసమో వేదమే మనకు కల్పించి చెప్పింది. అంతేగాని జడమైనవి మాట్లాడతాయి. కొంతమంది అంటారు, అప్పట్లో సత్యయుగంలో దేవతలు మాట్లాడేవాళ్ళు, సూర్యుడు మాట్లాడేవాడు, చంద్రుడు మాట్లాడేవాడు, నదులు మాట్లాడేవి, అన్ని మాట్లాడేవి. మనం ఈనాడు కలియుగంలో ఉన్నాము, అశుద్ధమైపోయాము, అబద్ధాలు ఆడుతున్నాం కాబట్టి దేవతలు కనిపించడం లేదు, మాట్లాడటం లేదు అంటారు వాళ్ళు. కనుక జడమైన దేవతలు, చేతనమైన దేవతలు అని మనకు ఉన్నారు. అందులో చేతనమైన దేవతలు తల్లి, తండ్రి, గురువు మొదలైన వాళ్ళు మాట్లాడతారు మానవ భాషలో. కానీ జడమైనటువంటి ఆ ముక్కోడి దేవతలు ఉన్నారు మనకు, 33 దేవతలు, అవి మాట్లాడవు. కానీ ప్రాణులందరికీ ఉపకారం చేస్తాయి కాబట్టి దేవతలని అన్నారు. కనుక మనము ఇక్కడ ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇద్దరు కూడా యజ్ఞ ఫలం వల్ల మరి ఉత్తమ సంతానాన్ని వాళ్ళు ప్రసవించారు. అయితే మనకు సందేహం వస్తుంది, మరి కౌసల్యను మొట్టమొదటి చేసుకున్న తర్వాత సంతానం లేకపోవడంతో సుమిత్రను చేసుకున్నాడు. సుమిత్రను చేసుకున్న తర్వాత సంతానం లేకపోవడంతో కైకేయి చేసుకున్నాడు. మరి మొట్టమొదలే సంతానం లేనప్పుడు ఆ మొదటి భార్యతో ఉన్నప్పుడే ఎందుకు పుత్రకామేష్టి చేయలేదు? ముగ్గురిని చేసుకున్నాక ఈ బుద్ధి ఎందుకు పుట్టింది అని అంటే కర్మఫలము అంటారు. మనం చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ఏదో అనారోగ్యం వచ్చిందని, పక్కింట్లోనే ఉంటాడు ఒక డాక్టర్, వాడిని పట్టించుకోం, ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఎవరో చెప్తారు, మీ పక్కింట్లోనే ఉన్నాడయ్యా మంచి డాక్టర్, అసలు ఆయన హస్తవాసి మంచిది, మీకు తెలియదా, ఎక్కడెక్కడ తిరుగుతున్నారంటే అప్పుడు వెళ్తాం. ఇది కూడా అంతే. ఆ కర్మఫలము పక్వము కానంత వరకు ఈ ఆలోచనే రాదన్నమాట. ఏ మంచి పని చేయాలన్నా కూడా ఆ దోషాలు అనేవి ఉంటాయి. ఆ దోషాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి. అవి పరిపక్వమై ఆ దోషాలు పక్కకు పోయినప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎవరు చెప్పినా కూడా నెత్తికి ఎక్కవు. ఆ విధంగా మరి ఆ పాయసాన్ని స్వీకరించి రాణులు ప్రసవించారు. వారికి నలుగురికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే 4 పేర్లు పెట్టారు. అయితే అక్కడ ఇది అయోధ్య నగరంలో జరుగుతున్నది. మరి విదేహ నగరంలో జనక మహారాజు, ఆయన కూడా సంతానం లేకపోవడంతో యాగ నిర్వహణ కోసం భూమిని తవ్వుతూ ఉంటే, ఆ నాగలితో దున్నుతూ ఉంటే, అంటే యాగం చేయాలంటే భూమిని శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి కాబట్టి అందుకోసము అతను ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నాగేటి చాలులో దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టాడు. అంటే నాగేటి చాలుకు సంస్కృతంలో సీత అని పేరు. మనకు ఆ నాగలితో దున్నుతూ ఉంటే నాగేటి చాలులో దొరికింది కాబట్టి ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టారు రామాయణంలో మనకు. అదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే
రాముడు యజ్ఞ పుత్రకామేష్టి యజ్ఞ ఫలంగా పాయసం సేవించిన తర్వాత ఆయన ఉద్భవించాడు. సీతమ్మ యాగ నిర్వహణ కోసము భూమిని శుద్ధి చేస్తూ ఉంటే నాగేంటి చాలులో దొరికింది. అంటే ఇక్కడ రామాయణం ఏం చెప్తుందంటే అయోనిజులు అని చెప్తుంది. రాముడు అయోనిజుడు, సీత అయోనిజ. యోనిజులు అయోనిజులు అని రెండు తేడాలు ఉన్నాయి మనిషి జన్మలో. యోనిజులు అంటే కేవలము శారీరకమైన వ్యామోహంతో వ్రతాలు నియమాలు యమాలు పాటించకుండా దంపతులు కలిస్తే పుట్టే వాళ్ళు యోనిజులు. వాళ్ళకు మానవీయ గుణాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇటువంటివన్నీ ఉంటాయి. వాళ్ళు యోనిజులు. అయోనిజులు అంటే దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వ్రతాలు, యమాలు, నియమాలు, యజ్ఞాలు, అలాగే మహర్షుల ఉపదేశాలు విని శరీరంలోని సప్త ధాతువులను పవిత్రం చేసుకున్న తర్వాత ఆ దంపతులు కలిస్తే పుట్టేవాళ్ళు అయోనిజులు. అంటే మానవీయ లక్షణాలు ఉండవు, అంత దేవతా లక్షణాలు, దివ్యమైన లక్షణాలు. స్వార్థం కోసం పనిచేయని వాళ్ళు పరమార్థం కోసమే పనిచేస్తూ ఉంటారు. లోక హితం కోసము, ధర్మ రక్షణ కోసము, దైవ ప్రాప్తి కోసం పనిచేస్తారు. కాబట్టి వాళ్ళని అయోనిజులు అన్నారు. కనుక ఇది ఒక అంతరము మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి భూమిలో నుండి సీతమ్మ పుట్టిందా అంటే భూమి అనేది నిర్జీవమైనది. భూమిలోంచి ఏవి పుట్టవు. మనుషులు అసలు పుట్టడానికి వీలేదు. బీజాలు పుడతాయి, మొక్కలు పుడతాయి, అవన్నీ పుడతాయి. కానీ మనుషులు భూమిలో నుంచి పుట్టారు. కానీ భూమిలో నుంచి కూడా మనుషులు పుట్టారు. ఒకప్పుడు సృష్టి ఆది లోపల ఆది మానవులు, మొట్టమొదటి మానవులు భూగర్భం నుండే కొన్ని అండాలు ఏర్పడి అవి సూర్యరశ్మి వల్ల పగిలిపోయి ఆ అండాల నుండి స్త్రీలు పురుషులు అనేక మంది పవిత్ర ఆత్మలు ఉద్భవించారని వేదం చెప్తోంది. మహర్షి దయానందుల వారు కూడా చెప్పారు. కానీ క్రైస్తవము, ఇస్లాం ఒప్పుకోరు. మానవులందరికీ మూలము ఇద్దరే, ఆదం హవ్వ. వాళ్ళిద్దరి సంతానమే మనుషులు అని వాళ్ళు బల్ల బుద్ధి చెప్తారు. కానీ వేదం అలా చెప్పట్లేదు. ఎందుకంటే ఇద్దరి సంతానమే మనుషులైతే బుద్ధి దోషం వస్తుంది. ఆ పుట్టిన పిల్లలంతా కూడా అన్నదమ్ములు అవుతారు. అన్నదమ్ములు గాని అన్నదమ్ముల పిల్లలు గాని వివాహం చేసుకుంటూ ఉంటే అనేక రకాల రోగాలు వస్తాయి, మానసిక వికృతులు కూడా ఏర్పడతాయని మనకు సైన్స్ చెప్తోంది, ఆయుర్వేదం చెప్తోంది, ప్రాక్టికల్ గా కూడా మనం చూస్తున్నాం బుద్ధి దోషాలు. కనుక మొట్టమొదలు అనేక మంది మానవులు, అనేక మంది మానవులు లేదా మానుషులు ఉద్భవించారు. పవిత్రమైన ఆత్మలు. వాళ్ళు యవ్వనావస్థలో ఉద్భవించారు, శిశువులుగా పుట్టలేదు. కాబట్టి భూమాత మనకు పరోక్షంగా తల్లి. అంటే తల్లులకు 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 తల్లి కాబట్టి భూమాత తల్లి అవుతుంది ఇక్కడ. కాబట్టి భూమాతను మనం మొక్కడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు అమ్మమ్మను తాతమ్మను మనం చూడకపోయినా కూడా మనం వారి పట్ల ఒక ఆదరభావం కలిగి ఉంటాం. అలాగా భూమాత మనకు పరోక్షంగా తల్లి అవుతుంది కాబట్టి వేదం కూడా మనకు చెబుతుంది, పృథివీం యచ్చ పృథివీం బ్రహ్మ పృథివీం మాహింసి. కనుక భూమిలోంచి మరి సీతమ్మ పుట్టింది అంటే అక్కడ మరి ఆ సీతను ఎవరైనా వదిలిపెట్టారా, మరి ఎలాగా అక్కడికి వచ్చింది అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక హింట్ మాత్రమే ఇచ్చాడు. నాగలి చాలుకు ఆ పేటిక తగిలింది, అక్కడ అమ్మాయి దొరికింది. అమ్మాయి ఎలా వచ్చింది అవన్నీ వివరాలు వాల్మీకి ఇవ్వలేదు. కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని పాత్రలు వచ్చిపోతాయి, ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో కూడా మనకు తెలియదు, కానీ కథ నడవడం కోసం వస్తాయి. అలాగా ఇక్కడ కూడా మరి సీతమ్మ ఎలా అక్కడికి వచ్చింది, ఆ నాగేడి చాలుకు ఎలా తగిలింది, ఆ పేటికలోంచి ఎలా బయటపడింది అవన్నీ వివరాలు రాయలేదు. అవసరం లేదనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ సీత గాని రాముడు గాని మనుషులకు పుట్టిన వాళ్లే, కానీ దివ్యమైన ఆత్మలుగా మనం గ్రహించాలి. ఆ జనకుడికి భార్య లేదా అంటే భార్య పేరును ఇక్కడ ఉన్నట్టు కనిపించలేదు. కొంతమంది ఏమన్నారంటే సునయన అనే పేరు ఉంది, లేదా ఆ భూమాత లేదా పృథివీ అనేది ఆయన భార్య పేరే అని కూడా కొంతమంది అన్నారు. పృథివీ పుత్రిక, భూమాత పుత్రిక. ఆ భూమాత ఎవరంటే ఆమె జనకుడి భార్యే అని కూడా కొంతమంది అన్నారు. కనుక మరి ఆ సీతమ్మ, ఇక్కడ రామయ్య ఇద్దరు కూడా అయోనిజులు. అలాగే భారతంలో కూడా చూస్తాం మనం, ద్రౌపది ఎలా పుట్టింది, పాండవులు ఎలా పుట్టారు, అందరూ అయోనిజులు.
దేవతల అంశతోటి దివ్య శక్తుల వల్ల పుట్టారని మనం చదువుతాం. ద్రౌపది ధృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా అన్న చెల్లెలు. వాళ్ళ సంతానం లేకపోవడంతో ఇతను ద్రుపదుడు విశేషంగా యాగం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఉద్భవించిందే ద్రౌపది. కాబట్టి ఆమెకు అగ్నిపుత్రి అని కూడా ఒక పేరు అని ఇలాగ మనకు ఒక విశేషత అనేది కనిపిస్తుంది. సామాన్య మానవుల పుట్టుకకు మహాత్ముల పుట్టుకకు తేడా అదే అన్నమాట. కాబట్టి మహాత్ములేమో దివ్య సంకల్పాలలో నుంచి పుడతారు, సామాన్యులేమో భౌతిక సంకల్పాల్లోంచి పుడతారు. ఇది ఇక్కడ తర్వాత సీతమ్మతో పాటు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఈ నలుగురు పేర్లు కూడా మనకు రామాయణంలో వస్తాయి. వీళ్ళెవరు అంటే ఊర్మిళను జనకుడి పుత్రికగానే చెప్పారు. మరి అంతకుముందు పుట్టిందా మరి ఏమిటో మనకు తెలియదు, వివరంగా లేదు. కానీ మాండవి, శృతకీర్తి అనే ఇద్దరు కూడా ఆ భరతుడు శత్రుఘ్నుని భార్యలు. వాళ్ళిద్దరూ ఆ జనకుడి సోదరుడి కుమార్తెలు, కుశధ్వజుడు అనే వ్యక్తి యొక్క కుమార్తెలు అని ఉంది స్పష్టంగా. ఈ నలుగురు కూడా మరి చక్కగా విద్యాభ్యాసం చేశారు, గురువుల శిక్షణలో ఆరితేరారు. మరి ఈ విధంగా ఇదంతా బాలకాండలో ఉన్న విషయం. ఈ విధంగా వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు. అప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చాడు దశరథుడి దగ్గరికి. నాకు యాగం చేసుకోవాలనుకుంటున్నాను, యాగ దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, కానీ దండకారణ్యంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు యజ్ఞ యాగాదులకు భంగం కలిగిస్తున్నారు, తపస్సుకు మరి ఆటంకం కలిగిస్తున్నారు. నీ సంతానము రామలక్ష్మణులను నాతో పాటు పంపించు, వాళ్ళ ద్వారా రాక్షసులను నేను సంహారం చేయిస్తాను, నియంత్రణ చేయిస్తానని వేడుకుంటాడు. కానీ దశరథుడు పుత్ర వ్యామోహం విపరీతంగా ఉంది. ఈ మొత్తం రామాయణం చూడండి, దశరథుడికి ఉన్న పుత్ర వ్యామోహం ఎవరికి లేదు. ఎందుకుంది అంటే కలగక కలిగిన సంతానం అని కావచ్చు, లేదా ముగ్గురు భార్యలను చేసుకున్న తర్వాత ఎంతో కాలానికి పుట్టిన వారని కావచ్చు. అందులో రాముడంటే విపరీతమైన మోహం, అది ప్రతి క్షణం మనకు కనిపిస్తుంది. చిట్ట చివరికి దశరథుడు చచ్చిపోయింది కూడా రాముని మీద మోహంతో. రాముడు తనకు దూరమైపోయి అడవికి వెళ్ళిపోతున్నాడు, 14 ఏళ్ల పాటు కనిపించడని పుత్ర వ్యామోహంతో కుమిలి కుమిలి రామ 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 అనుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు. మరి కన్న తల్లి కౌసల్యకు అంత వ్యామోహం మనకు కనిపించదు, సుమిత్రకు కనిపించదు. సుమిత్ర మరి చక్కగా వీరతిలకం దిద్ది లక్ష్మణుడిని పంపించింది. అసలు లక్ష్మణుడు పోవాల్సిన అవసరమే లేదు అరణ్యాన్ని. కేవలము కైకేయి కోరింది ఒకటే, 2 వరాలు: రాముని వనవాసము, భరతుని పట్టాభిషేకం. లక్ష్మణుడు లేడు, సీతమ్మ లేదు అక్కడ. కానీ రాముని పట్ల అపేక్షతోటి, వాత్సల్యంతో, ప్రేమతోటి లక్ష్మణుడు వెళ్ళాడు. ఇక భర్త కాబట్టి సీతమ్మ కూడా తప్పనిసరిగా పతివ్రత ధర్మంగా ఆమె వెళ్ళింది. కనుక ఇక్కడ మరి దశరథుడు అప్పుడే ఎన్నో రకాలుగా ప్రతిమాలుతాడు విశ్వామిత్రుడిని. నేను పంపించలేను, వీళ్ళు ముక్కు పచ్చలారని పసికందులు, వాళ్ళను ఎలా పంపిస్తాను, రాక్షసులు దుర్మార్గులు, వాళ్ళని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు, అలా ఇలా రకరకాలుగా ప్రాధేయపడతాడు. కావాలంటే సైన్యం తీసుకెళ్ళు, ఆయుధాలు తీసుకెళ్ళు, ఏదంటే అది ఇస్తాను, కానీ రామ లక్ష్మణులను మాత్రం పంపించను అంటాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు ఆస్థాన పురోహితుడు అతనికి రకరకాలుగా బోధించి ఉపదేశించి, విశ్వామిత్రుడు సామాన్య వ్యక్తి కాదు, మహా తపస్సంపన్నుడు, అతడు ఎన్నో ఆయుధ విద్యలు తెలిసినవాడు. కానీ తాను తపోదీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షంగా ప్రయోగించక పరోక్షంగా వీళ్ళ ద్వారా ఆ ఆయుధాలు ప్రయోగించి, అస్త్రశస్త్రాలు ప్రయోగించి రాక్షస నిర్మూలన చేస్తాడు. నీ కుమారులకు ఎటువంటి అపాయం ఉండదని చెబితే అప్పుడు పంపలేక వెంట పంపిస్తాడు. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి మరి ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసుల్లో ప్రధానంగా తాటక, మారీచ, సుబా ముగ్గురు. ఈ ముగ్గురు ముఖ్యంగా లీడర్స్ అన్నమాట అక్కడ ఉన్నటువంటి రాక్షసులు.
అంటే రాక్షసులు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఆటంకవాదులు, విచ్ఛిన్నవాదులు, వేర్పాటువాదులు వీళ్ళ రాక్షసులు అని చెప్పుకోవచ్చు, ఏమీ తేడాలి. ఆ కాలంలో రాక్షసులు అని చెప్పారు, అసురులు అన్నారు, దైత్యులు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా అమాయకమైన ప్రజలను చంపేస్తారు, బాంబులు పెట్టి పేల్చేస్తారు, 100 మంది చచ్చిపోతారు. వారికి వీరికి వైరం ఉంటుందా, శత్రుత్వం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. కేవలము భయోత్పాతాలు సృష్టించాలనే లక్ష్యం. ఇక్కడ కూడా అంతే. రాక్షసులకు మహర్షులకు ఏమిటి విరోధం అంటే ఏమీ లేదు. వారు ఏదో తపస్సు చేసుకుంటున్నారు, హోమం చేసుకుంటున్నారు, వాళ్ళని ఏడిపించాలి, కొట్టాలి, చంపాలి, చెడగొట్టాలి, వాడు బుద్ధి అనమాట. ఆ మునులను కూడా చంపేసే మాంసం కూడా తినేవారట. రామాయణంలో ఉంది. అంటే నరమాంస భక్షకులు అనమాట రాక్షసులు. అటువంటి రాక్షస సంహారము రామ లక్ష్మణులు విశ్వామిత్రుని నేతృత్వంలో చక్కగా పూర్తి చేస్తారు. బల అతి బల అనే విద్యలను ఉపదేశిస్తాడు విశ్వామిత్రుడు. వాటి ప్రభావం వల్ల ఆకలి దప్పికలు మనిషిని బాధించవు అని రామాయణం చెప్తుంది. ఆ రకంగా తాటక మరి ఒక స్త్రీని చంపవచ్చా అని ఒక సంశయం ఏర్పడుతుంది రాముడికి. అప్పుడు పెద్ద వయసు ఏం లేదు, ఆయనకు టీనేజ్ బాలరాముడే, కిషోర రాముడు. అయినప్పటికీ కూడా ధర్మ సందేహం ఏర్పడి తాటక స్త్రీమూర్తి కదా, స్త్రీలను చంపడము మనకి ఎక్కడ ధర్మ గ్రంథాల్లో లేదు, ఎలా చంపాలి అంటే స్త్రీ అయినప్పటికీ ఆమె అనేక మారణ కృత్యాలు, ఘోరమైన కృత్యాలు చేస్తుంది కాబట్టి చంపవలసిందే అని చెప్తాడు. వీళ్ళను ధర్మ గ్రంథాల్లో ఆతతాయిలు అంటారు. ఆతతాయి అనే శబ్దము తెలుగులో కూడా ఆకతాయి అని వాడుతూ ఉన్నాం మనం. కానీ ఆతతాయి అనే శబ్దం మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, నీ అన్నలు, మేనమామలు, తాతలు, తండ్రులు, పెదనాన్నలు అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళంతా బంధుత్వం ఉన్నప్పటికీ ఆతతాయులు వాళ్ళు. ఆతతాయులు అంటే ధర్మద్రోహమైన కార్యక్రమాలు చేసేవారు. ఆతతాయి అంటే వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆతతాయి? అగ్నిదో గరదశ్చైవ ఖడ్గపాణి ధనాపహ క్షేత్ర దారాపహారీచ షడేతే ఆతతాయన అని చెప్పారు. ఈ 6 పనులు చేసేవాళ్ళను ఆతతాయులు అంటారట. ఎవరంటే అగ్నిదహ, ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు, గడ్డివాములకు నిప్పు పెట్టేవాళ్ళు, పశువులకు తాపకు నిప్పు పెట్టేవాళ్ళు, లేదా ఈ మధ్య మనం వింటున్నాం కదా సజీవ దహనాలు, పెట్రోల్ పోయడం, అంటించడం, కిరోసిన్ పోయడం, అంటించడం బతికుండగానే. ఇది ఎందుకంటే ఏ కేసు ఉండదు, శవం ఉంటే కదా కేసు ఉండేది. అంటించడం, బూడిద చేయడం, అప్పుడు తీసుకెళ్ళి అక్కడ కలిపేయడం. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. చంపడము లేదా వాటికి విసుగొచ్చి ఏ కలెక్టర్ ఆఫీస్ ముందో తహసీల్దార్ ముందో పోవడం, మీద పెట్రోల్ పోసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్టి అగ్నిదహ నిప్పు పెట్టేవాళ్ళు, గరదహ అంటే విషము పెట్టేవాళ్ళు, చెరువులో గాని, వాటర్ ట్యాంక్ లో గాని, లేకపోతే తినే ఆహారంలో గాని, ఎక్కడైనా కల్తీ ఆహారంలో కల్తీ చేస్తే కూడా అది కూడా విషం కిందకే వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఖడ్గపాణి, కత్తులు, కటార్లు, గొలుసులు, తర్వాత తుపాకులు అంటే మారణాయుధాలు ధరించి తిరుగుతూ ఉండేవాడు, నిర్దయగా చంపేవాళ్ళు అన్నమాట. కనుక ఇటువంటి వాళ్ళు ధనాపహ, ధనాన్ని అపహరించేవాళ్ళు, జోగు దొంగలు, గజ దొంగలు, బందిపోడు దొంగలు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ. క్షేత్ర దారాపహారీచ అంటే భూములను ఆక్రమించే వాళ్ళు, కబ్జా చేసేవాళ్ళు. అప్పుడు క్షేత్ర దారాపహారి, క్షేత్రం అంటే భూమిని అపహరించడం అంటే కబ్జా చేయడం, అమ్ముకోవడం, లేదా అక్కడ ఉన్న మట్టిని తవ్వేసుకుని అమ్ముకోవడం, ఇసుకను తవ్వేసి అమ్ముకోవడం, ఇటువంటివి చేసేవాడు. దారాపహారి, దార అంటే భార్య లేదా స్త్రీమూర్తి, ఎవరైనా కావచ్చు, ఒక భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, బాలిక కావచ్చు, వీళ్ళని అపహరించడం. ఇది ఒక పెద్ద బిజినెస్, వరల్డ్ వైడ్ గా జరుగుతోంది ఇప్పుడు. విమెన్ ట్రాఫికింగ్ అంటున్నారు ఈనాడు. అంటే బాలికలను, యువతలను ఏమార్చడము, మాయమాటలు చెప్పడము, నిన్ను ప్రేమిస్తున్నానని ఏదో చెప్పడము, లేకపోతే ఇంకేదో ఆశ, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడము, వాళ్ళని తీసుకెళ్లిపోయడం, అమ్మేయడం. ఇవి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది విమెన్ ట్రాఫికింగ్. ఎంతో పరిచయం ఉన్నవాళ్ళు ప్రేమికుల ముసుగులో ఈ పని చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆతతాయిలు అని చెప్పారు. నాతతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చన. ఈ ఆతతాయిలను చంపితే ఎటువంటి దోషం లేదు. తెలిసి గాని తెలియక గాని మీరు ఎలా చంపినా కూడా కేసులే లేవట.
వాళ్ళకు పూలదండ వేసి సన్మానం చేయాలి. వాడు గురువు కావచ్చు, బాలుడు కావచ్చు, తెలిసిన వాడు కావచ్చు, తెలియని వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ పనులు చేసే వాళ్ళని మనం క్షమించడానికి వీల్లేదని చెప్పారు. కనుక అక్కడ శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అదే ఉపదేశిస్తాడు. వీళ్ళంతా నువ్వు బంధుమిత్రులు అనుకుంటున్నావు, కాదు, వీళ్ళంతా ఆతతాయిలో చంపి పారే అంటాడు. మరి ఆ భగవద్గీత చదువుతున్నాం, కానీ మనకు ధైర్యం రావట్లేదు. మన బంధుమిత్రులు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు చేస్తుంటే కూడా చూస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. మరి ఇక ఉగ్రవాదులు, తీవ్రవాదుల మీద యాక్షన్ తీసుకుంటేనే మానవ హక్కుల సంఘాలు ఎగిరెగిరి పడుతున్నారు. కనుక అహింస పేరు మీద, సత్యాగ్రహం పేరు మీద మన బుద్ధిని పూర్తిగా నపుంసకంగా మార్చేశారు. ఈ 1000 ఏళ్లలో జరిగిన కార్యక్రమం ఈ 100 ఏళ్లలో మరీ ఎక్కువ. కనుక ఆతతాయిలను చంపేసేయాలి అని చెప్పారు. కనుక ఆ తాటక స్త్రీ రూపమే అయినప్పటికీ కూడా ఆతతాయి కనుక చంపేయమంటే ఇంకా చంపేస్తాడు. తర్వాత మారీచుడు, సుబాహుడు, ఆమె సంతానమే. సుబాహుడు చచ్చిపోతాడు, మారీచుడు మాత్రం తప్పించుకుంటాడు. ఆ రకంగా విశ్వామిత్రుని యజ్ఞము పరిపూర్ణమవుతుంది. మహర్షులంతా చాలా సంతోషిస్తారు, అనేక రకాలుగా ఆశీర్వదిస్తారు, ప్రస్తుతిస్తారు, కీర్తిస్తారు, వేణోళ్ళ పొగుడుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముక్కు మూసుకొని ఏదో గడ్డి గాలం తిని, ఆకుల అలములు తిని అడవిలో తపస్సు చేసుకునేవాళ్ళు. కనుక అటువంటి వ్యక్తులను ఆటంకం కలిగించినటువంటి రాక్షస సంహారం కొంతవరకు నిర్మూలనమైంది కాబట్టి అందరూ సంతోషిస్తారు. అక్కడ రామాయణంలో ఒక ఘట్టం వస్తుంది మనకి. రావణుడు ఈ రాక్షసులందరికీ కూడా బిగ్ బాస్, అంటే నేత, నాయకుడు. వారి ఆగడాలు భరించలేక దేవతలంతా వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి మొరపెట్టుకుంటే, సరే వాడిని చంపాలంటే మామూలుగా సాధ్యం కాదు, ఎందుకంటే బ్రహ్మ కోసం తపస్సు చేసి రావణాసురుడు వరాలు పొందాడు. ఇది రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణం. ఏమనంటే, ఏ ప్రాణి వల్ల నాకు మరణం సంభవించడానికి వీల్లేదు అని కోరుకున్నాడు, ఒక మానవుని నుండి తప్ప. ఎందుకంటే మానవుడు అంటే సామాన్యుడు, మానవుడు ఏం చేస్తాడు నన్ను అని చెప్పేసి, మానవుడు తప్ప ఇంకా ఏ ప్రాణైనా నన్ను చంపడానికి, చావడానికి వీల్లేదు అని కోరుకున్నాడు. మానవుడు అనేది ఒక మైనస్ ఉంది కాబట్టి ఆ మానవుడిగా నేను జన్మిస్తాను అని విష్ణుమూర్తి చెప్పినట్టుగా అక్కడ వాల్మీకి రామాయణంలో ఉంది. ఆత్మానం మానుషం మన్యే అని చెప్తాడు ఒక చోట రాముడు. నువ్వు దేవుడివి కదా, విష్ణుమూర్తివి కదా, నువ్వేంటి ఇలా ఏడుస్తున్నావు, ఇలా బాధపడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు అంటే, నేను మనిషినే, దేవుడినేం కాదు అంటాడు. మహర్షి త్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం అని మొట్టమొదలు బాలరామాయణంలో వస్తుంది. నారదుడిని వాల్మీకి అడుగుతాడు, ఈ లోకంలో ఉత్తముడు, పురుషోత్తముడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు, నీతిమంతుడు అయినటువంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే అతని గురించి నాకు తెలియజేయి అని వాల్మీకి అడుగుతాడు. అప్పుడు అడుగుతూ ఏమంటాడు, మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం. ఇటువంటి నరుడు నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు నారదుడివి, త్రిలోక సంచారిని కాబట్టి ఇటువంటి మనిషి ఎక్కడున్నాడు అని అడుగుతాడట, దేవుడని అడగడట. కాబట్టి రాముడు మానవుడిగానే తన జీవితాన్ని గడిపాడు, మానవుడిగానే అనేక కార్యాలను సాధించాడు. అది పోయింది. మానవుడు అనుకుంటే మనుషులు అనుసరిస్తారు, మానవుడు కాదు, విష్ణుమూర్తి అవతారం, అందుకే అటువంటి పనులు చేయగలిగాడు. మన అవతారాలం కాదు, మన సామాన్య మనుషులం కాబట్టి మనం ఏమీ చేయలేం. భజన మాత్రం చేసుకోగలుగుతాం, చక్కెర పొంగల్ తినగలుగుతాం, పానకం తాగలుగుతాం, వడపప్పు తినగలుగుతాం. ఈ పనులు అయితే బేషుగ్గా చేసుకోవచ్చు. రాముడు విష్ణువు యొక్క అవతారం కాబట్టి ఆయనకే సాధ్యము అనేటటువంటి ఒక మానసిక స్థితి, మైండ్ సెట్టింగ్ ఏర్పడింది హిందువులకు. అందుకే అన్యాయం, అధర్మం ఏదైనా సరే చూసుకుంటూ పోతారు తప్ప ఎవరు ఎదుర్కోరు. ఎందుకంటే రాముడు రావాలి లేదా అవతారానికి ఏదైనా రావాలి అని నిష్క్రియులుగా, కర్మహీనులుగా, అకర్మణ్యులుగా, సోమరిపోతులుగా, దద్దమలుగా హిందువులంతా మారిపోయారు. రామాయణం చదివి ఎంతో స్ఫూర్తి, ధైర్యము, శక్తి, శాస్త్రము రావాల్సినటువంటి హిందువులు లేదా ఆర్యులు లేదా భారతీయులు చవడ దద్దమ్మల్లాగా కేవలం తిండిపోతుల్లాగా తయారైపోయారంటే కారణం ఇదే అన్నమాట. ఇక్కడ ఒక ఫిట్టింగ్ ఏమిటి, విష్ణుమూర్తి రాముడిగా అవతరించాడు,
దేవుడు విష్ణుమూర్తి అంటే పరమాత్మ. పరమాత్మ రాముడిగా అవతరించాడు కాబట్టి ఈ అసాధ్యమైన కార్యాలు చేశాడు. మనిషి అయితే చేయలేడు కదా అని చివరికి మనం చెయ్యలేము, మనమంతా మనుషులం కాబట్టి మనం చెయ్యలేము అని దశావతారాలు సృష్టించారు. సరిపోలేదు. చతుర్వింశ అవతారాలు అన్నారు, 24 అవతారాలు భాగవతం చెప్తుంది మనకు. అవి సరిపోలేదు, ఇంకా కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త బాబాలు పుడుతూనే ఉన్నారు. పాపం ఎంత పుట్టినా కూడా ఇక్కడ డిమాండ్కు తగ్గట్టు సప్లై జరగట్లేదు, ఇంకా సరిపోవట్లేదు. ఇంకా అవతారము అనే శబ్దము భ్రష్టు పట్టిపోయి, అవ అంటే క్రిందికి, తారము లేదా తరణము అంటే దిగడం, కిందికి దిగడం. అవతారము అవతరణం మీరందరూ వినే ఉంటారు. గంగావతరణం అంటే గంగ కిందికి దిగడం, గంగావతరణం. ఇలాగా భగవంతుడు దుష్ట సంహారం కోసం కిందికి రావడం, ఇది జరుగుతుంది అని నమ్ముతున్నారు హిందువులు ఇప్పటికీ కూడా. కానీ వేదంలో, వైదిక గ్రంథాలలో ఎక్కడ కూడా ప్రమాణం లేదు. ఏ ప్రమాణం మాకేం అవసరం? మా విశ్వాసాలు మావే. విశ్వాసాలను ప్రమాణాలతో పోల్చుకొని మార్చుకోము మేము అంటున్నారు హిందువులు. ఇదే మాట క్రైస్తవులు అంటున్నారు, మహమ్మదీయులు అంటున్నారు. కనుక ఈ అవతార వాదము అనేది హిందువులను పూర్తిగా భ్రష్టు పట్టించింది. చెడును ఎదుర్కోవాలి, ఎవరు రారు అనే స్పృహ లేకుండా పోయింది. మన హోంవర్క్ మనమే చేసుకోవాలి, మన వంట మనమే చేసుకోవాలి. కాదు, దేవుడు వస్తాడు, వండి పెడతాడు, తిని పెడతాడు. ఇలాగా కనీసమైన విషయాలు కూడా, కనీసమైన స్పందన కూడా, చైతన్యం కూడా, ప్రేరణ కూడా హిందూ సమాజంలో లేదు. ఇక్కడ మరి విష్ణువు రాముడిగా అవతరించాడు అంటే మామూలుగా మనం చూస్తాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా త్రిమూర్తులతో సృష్టి నడుస్తుంది అనేది హిందూ సిద్ధాంతం. మరి విష్ణువే అవతారాలు ఎత్తుతాడు, బ్రహ్మ ఎత్తనే ఎత్తాడు, విష్ణువుడు కూడా ఎత్తాడు. అసలు అవతారం విష్ణువే ఎందుకు ఎత్తుతాడు అంటే, నిజానికి విష్ణువు ఎవరు అంటే యజ్ఞో వై విష్ణువు, యజ్ఞమే విష్ణువు. కనుక యజ్ఞము ఎక్కడ జరుగుతుందో అక్కడ దుష్ట శక్తుల సంహారం జరుగుతుంది. మీరు యజ్ఞం చేస్తూ ఉండండి, ఆంతరికమైన దుష్ట శక్తులు, బాహ్యమైన దుష్ట శక్తులు అన్ని కూడా దూరం అయిపోతాయి. కాబట్టి విష్ణువు రాక్షస సంహారకుడు. విష్ణువు అవతారం ఎత్తాడంటే రాక్షసుల కోసమే, సంహారం కోసమే. అలాగా ఎక్కడ యజ్ఞం జరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే రాక్షస సంహారం. కనుక విష్ణువు అనేక రూపాలు, యజ్ఞానికి అనేక రూపాలు, నిత్య యజ్ఞములు, నైమిత్తిక యజ్ఞములు, కామ్య యజ్ఞములు. అవే విష్ణువు యొక్క అవతారాలు. ఏ కోరికను బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ కామనను బట్టి మనం ఆ యజ్ఞాలను చేస్తూ ఉంటాం. అంతేకాకుండా బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, విష్ణువు అంటే క్షత్రియుడు, రుద్రుడు అంటే శూద్రుడు లేదా వైశ్యుడు. కాబట్టి క్షత్రియుడు ఎప్పుడూ కూడా అవతారం ఎత్తుతూ ఉంటాడు, అంటే రకరకాల ఆయుధాలను ప్రయోగించి దుష్ట సంహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి విష్ణుమూర్తి అవతారం ఎత్తుతాడు, వస్తాడు అని వాదము పూర్తిగా భారతదేశాన్ని నిస్తేజంగా మార్చివేసింది. మరి శ్రీకృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు బాల్యం నుండి కూడా. గోకులంలో కంసుడు అతన్ని చంపడానికని అనేక మంది రాక్షసులను పంపించినట్టుగా భాగవతంలో మనం చూస్తాం. శకటాసురుడు, వ్యోమాసురుడు, తృణావంతుడు, ఇలాగా ఒక 20 మంది రాక్షసులు ఉన్నారు. ధేనుకాసురుడు, వత్సాసురుడు, ఇలాగా అందరు రాక్షసుల్ని, పూతన గురించి కూడా మనకు తెలుసు, అందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడు. మరి శ్రీకృష్ణుడి చరిత్ర చదివేవాళ్ళు ఎంతమంది రాక్షస సంహారం చేస్తున్నారు, ఎంతమంది చెడుని ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళు ఆ పని పక్కన పెట్టేసి గోపికలతో తిరిగాడు, రాసలీలలాడాడు, ఈ మాయలో పడిపోయాడు. చూడండి, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తూ ఉంటుంది. ఆ రోజు మరి భారతదేశం అంతా కూడా మరి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉత్తమోత్తమ కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో భగవద్గీత కూడా ఉపదేశించాడని చెప్తారు. సరే, భగవద్గీత కూడా ఉపదేశించాడు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ పని చేయొచ్చు? రాక్షస సంహారం అంటే చెడును దూరం చేసే పనులు, ప్రోగ్రాం ఏదైనా పెట్టుకోవచ్చు.
లేదా గీతోపదేశము గీతాపారాయణము పెట్టుకోవచ్చు, అర్థం ఉంది. కానీ ఆ రోజు ఏం జరుగుతుందంటే భారతదేశం అంతా కూడా ఉట్టి కొట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ వెన్న మీగడలో శ్రీకృష్ణుడు ఆ గోప బాలకులను చేరదీసి ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి వారి పైకెక్కి ఉట్టి కొట్టుకొని తిన్నాడట వెన్న మీగడ. అదే ప్రక్రియ మేము కూడా అనుసరిస్తామని చెప్పి వాడవాడలా వీధి వీధి లోపల ఉట్లు కట్టి ఇవన్నీ పనులు చేస్తూ ఉంటారు. ఇదే మనం చేయవలసింది. శ్రీకృష్ణుని జీవితంలో నేర్చుకోవాల్సింది ఇదే. ఒక దేశం మొత్తం ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే అసలు శ్రీకృష్ణుని చరిత్ర నుంచి ఏ స్ఫూర్తిని పొందాము, పండితులు ఏ స్ఫూర్తిని ఇస్తున్నారు? చాలా భయంకరమైన విషయం ఇది. పోనీ శ్రీకృష్ణుడు ఆ విధంగా ఉట్టికొట్టి దొంగతనాలు చేసి తిన్నాడా? ఆయన సామాన్యమైన వ్యక్తి అంటే గోకులానికి అధిపతి అయిన నందుని కుమారుడు, కొన్ని వేల లక్షల గోవులకు అధిపతి తండ్రి. వాళ్ళ ఇంట్లో పాలు పెరుగుకు కొదిలేదు. అటువంటి వ్యక్తి దొంగతనాన్ని ఎందుకు చేస్తాడు? మనం చేశామా? పోనీ మనమంతా కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనం ఎవరైనా దొంగతనాలు చేసుకున్నామా చిన్నప్పుడు? ఎవరో ఒకరు ఉంటారు పెన్సిళ్ళు అవి రబ్బర్లు దొంగిలించేవాడు. కానీ పెద్దయ్యాక మానేశారు కదా. కానీ కృష్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే నవనీత చోరుడు, నందకిషోరుడు అని పాటలు పాడుతూ ఉన్నారు. దొంగతనం చేయడం అనేది మంచి పనే? అది ఆదర్శమా అని ఎవరు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామాల్లో నవనీత చోరాయ నమః, గోపికా వస్త్రాపహారాయ నమః ఇవన్నీ ఉన్నాయి. నవనీత విలిప్తాంగాయ నమః, ఒంటిగా అంతా రుద్దేసుకున్నాట. అది ఒక గొప్ప పని, లీల అంటారు వాళ్ళు. కనుక శ్రీకృష్ణుడి లీలలు మానవ జాతికి మార్గదర్శకమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ పనికి మారినవి అనుసరించడము, వాటిని గొప్పగా చెప్పుకోవడమే ఈ జాతి నాశనం కావడానికి హేతు కారణం. రామనవమి కూడా అంతే అయిపోయింది. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, 16 కళలతో శోభిల్లిన వాడు. అతనిలో 89 గుణాలున్నాయి. బాలరామాయణంలో చెప్తాడు నారదుడు. మరి అటువంటి రామనవమి రోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సీతారాముల కళ్యాణం. సీతకు రాముడికి పెళ్లి అయిపోయింది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు అటువంటి మహాత్ములు మహర్షుల యొక్క సాన్నిధ్యంలో వైభవపేతంగా జరిగిపోయింది త్రేతాయుగంలో. మళ్ళీ నవమి రాముని పుట్టినరోజు నాడు పెళ్లి ఎట్లా చేస్తారు మీరు? ఎవరు అడగడం లేదు. అదొక రోగం కేవలం మన తెలుగుదేశంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే. మళ్ళీ ఎక్కడ మీకు నార్త్లో కూడా కనిపించదు. అయోధ్య ఉంది, రాముడు పుట్టిన భూమి అంటున్నారు. మరి అయోధ్యలో ఎవరు చేయరే రాముని నవమికి వివాహం. కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనము ఆలోచించడం లేదు. గ్రంథాలు, మన ప్రామాణిక గ్రంథాలు చదవడం లేదు. హేతుబద్ధంగా వైదికంగా ఆలోచించడం లేదు. కాబట్టి ఇది కొనసాగుతూ ఉన్నాయి. ధర్మం అనే రూపాన్ని ధరించాయి. నేను చూస్తూ ఉంటాను, ఈ రామనవమి వచ్చినప్పుడు సందుల్లో, వీధుల్లో, కాలనీల్లో, కమ్యూనిటీ హాళ్లలో కూడా పందిళ్లు వేసి అలా ఈ వివాహం చేస్తారు. సీతారాముల వివాహం చాలా పుణ్యకార్యం, చాలా మంచిదని చెప్పేసి దానికి సీత వైపు కన్యాదానం చేసేవాడు, రాముడి వైపు ఇలాగా దంపతులు వస్తారు. పురోహితుడు పెళ్లి చేయిస్తాడు. మరి అదే వీధిలో, అదే కాలనీలో, అదే సందులో పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు. తండ్రి చచ్చిపోయిన వాడు, లేదా తండ్రి అనారోగ్యంతో మూలన పడ్డాడు. తండ్రి వ్యవసాయం కోసం అప్పులు చేసి మరి పెళ్లి చేసే స్థితిలో లేడు. అటువంటి అమ్మాయి లేరా? మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళనే సీతమ్మ అనుకుని ఎందుకు చేయరు మీరు? ఆ పని చేస్తే సీతారాములు సంతోషించరా? అంటే విగ్రహాలకు వివాహం చేస్తేనే సీతారాముల పెళ్లి చేసినట్ట. ప్రతి స్త్రీ కూడా సీతమ్మే, ప్రతి పురుషుడు రాముడే. ఎందుకంటే సూర్యుడు తండ్రి, భూమి తల్లి అని మనకి వేదం చెప్తుంది. మరి అటువంటి పేద అమ్మాయిలను, ఎటువంటి ఆధారం లేనటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి సీతారాముల పేరు మీద వివాహం చేయండి. ఎంతో గొప్ప సంస్కరణ జరుగుతుంది, ఎంతో గొప్ప ఆదర్శం అవుతుంది. ఆ పని జరగడం లేదు. అందుకే మనం అందరం కూడా గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉన్నాం. చెప్పే పండితులు అలాగే ఉన్నారు, వ్యవస్థ అలాగే ఉంది, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా,
ఎన్ని రకాల చదువులు చదువుతున్నప్పటికీ కూడా ఈ మైండ్ సెట్టింగ్ లో మార్పు రావడం లేదు. రావాలి అంటే వైదిక గ్రంథాలు అధ్యయనం చేయాలి, వేద పండితుల ఉపదేశాలు వినాలి. ముఖ్యంగా మహర్షి దయానందుని సాహిత్యం చదివితే అప్పుడు చైతన్యం వస్తుంది. అప్పటిదాకా గుంపులో గోవింద గొర్రెల మంద. ఇక 1000 ఏళ్లుగా 2000 ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. కనుక సీతారాములకు మనము ఇవ్వవలసిన నిజమైన నివాళి దుష్ట సంహారము, శిష్ట సంరక్షణం. వారి జీవితం అంతా జరిగింది అదే. మన రామాయణం చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా రాక్షస సంహారము, యజ్ఞ రక్షణము, యజ్ఞ ఆచరణము, ఆశ్రమాల సందర్శనము ఇదే కనబడుతుంది మనకు. రామాయణం మొత్తంలో ఎక్కడా కూడా కాశీ వెళ్ళినట్టు, మధుర వెళ్ళినట్టు, అయోధ్యకు పోయినట్టు, ఇంకేదో పుణ్యక్షేత్రం పోయినట్టు లేదు. సీతారాములు 14 ఏళ్లు వనవాసం చేస్తే ఏం చేశారు అంటే మొదటి 10 ఏళ్లు రకరకాల మునుల ఆశ్రమాలను సందర్శించారట. రామాయణంలో ఉంది. ఒక ముని ఆశ్రమంలో 6 నెలలు ఉన్నారు, ఒక ముని ఆశ్రమంలో సంవత్సరం ఉన్నారు, ఒక ముని ఆశ్రమంలో 3 నెలలు ఉన్నారు. ఇలాగా రకరకాల మునుల ఆశ్రమాల్లో వాళ్ళు వసించి వాళ్ళ ఉపదేశాలు విని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ 10 ఏళ్లు గడిపారు. తర్వాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ మహర్షి ఉపదేశిస్తాడు, మీరు పంచవటి అనే ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది, అక్కడ ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండండి అని చెబితే అప్పుడు అక్కడికి వెళుతారు. ఆ చివరి 13 ఏళ్లు గడిచినాక చివరి సంవత్సరం ఒకటి ఉంటుంది, అప్పుడు ఈ శూర్పణఖ రావణాసురుల రంగ ప్రవేశం జరుగుతుంది. కనుక వాళ్ళు అడవికి వెళ్ళింది హనీమూన్ కోసం కాదు, ఎంజాయ్ చేయడం కోసం కాదు, పిచ్చి తిరుగులు తిరగడానికి కాదు. వాళ్ళ జీవితాన్ని ఎంతో సఫలం చేసుకున్నారు. అనేక రాక్షసులను సంహరించారు, నిష్కంటకం చేశారు, దండకారణ్యాన్ని మరి పరమ పావనం చేశారు. కనుక ఇటువంటి మహాత్ములు మహనీయుల చరిత్రను మనం తెలుసుకోవాలి. తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం వందిమావధులలాగా ఉండిపోవడం కాదు. స్తోత్ర పాఠకులు అంటారు. స్తోత్ర పాఠకులు పూర్వం రాజుల ఆస్థానాల్లో, జమీందారుల ఆస్థానాల్లో ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవారంటే రాజుగారు పొద్దున్నే లేచేటప్పుడు వైతాళికులు అంటారు, నిద్ర లేపడం రాజు, మహారాజా నిద్ర లేవయ్యా, నీ తండ్రి అటువంటి వాడు, నీ తాత అటువంటి వాడు, నీ వంశం అటువంటిది, నువ్వు చేసిన ఘనకార్యాలు ఇవి, ఓహో అని పొగిడితే అప్పుడు లేచేవాడు. తర్వాత మళ్ళీ ఆయన స్నానం చేసుకొని సభకు బయలుదేరుతుంటే మళ్ళీ వందిమాగదులు ఓహో రాజాది రాజ రాజ మార్తాండ అని అంటూ పొగుడుతూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఆయన చైతన్యం వస్తుంది. వాళ్ళకి ఏమిటంటే అలా పొగిడినందుకు జీతం వస్తుంది. అలా హిందువులంతా కూడా స్తోత్ర పాఠకులు అయిపోయారు. ప్రాక్టికల్స్ ఉన్నా ఆ పొగిడే వాళ్ళు ఏమైనా యుద్ధం చేస్తారా, ఆయుధాలు ప్రయోగిస్తారా, దుష్ట సంహారం చేస్తారంటే ఏమీ ఉండదు. మనం కూడా అలాగే అయిపోయాం. రాముడు గొప్పవాడు, సీతమ్మ మహాపతివ్రత, హనుమంతుడు ఓహో అని ఇలా రకరకాలుగా మనం కీర్తిస్తున్నాం తప్ప ఆ మహాత్ముల యొక్క గుణాలు మనలో రావడం లేదు. ఆవగింజంతా కూడా వారు చేసిన పనులు మనం చేయడం లేదు. అందుకే దేశము నాశనం అవుతుందంటే కేవలం మన వల్లనే. ఎవరో విదేశీయులు శత్రువులు కాదు, క్రైస్తవులు మహమ్మదీయుల వల్ల కాదు. వాళ్ళు ఎవరో మనం గుర్తుపడుతున్నాం, కానీ ఇంటి దొంగలు వీళ్ళని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. కనుక ధర్మ కార్యాలు చేయకుండా, దైవోపాసన చేయకుండా, దేశభక్తి లేకుండా లక్షలు కోట్ల మంది ఈ దేశంలో హిందువులుగా ఉన్నారు. కనుక రాముని ఆదర్శము, మర్యాద పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు అంటే రాముని మార్గంలో మనం నడవాలి. ఆయన 100 మార్కులు తెచ్చుకుంటే మనం కనీసం 10 మార్కులైనా తెచ్చుకోవాలి కదా. 1 మార్కన్నా తెచ్చుకున్నామా? మన చుట్టూ ఉన్నటువంటి అన్యాయం పక్కన పెట్టండి, మన ఇంట్లో జరుగుతున్నటువంటి అన్యాయం అది పక్కన పెట్టండి, నీ మనసులో వస్తున్నటువంటి దురాలోచనలు వాటిని నిగ్రహిస్తున్నావా, అడ్డుకుంటున్నావా అని ఆలోచిస్తే ఏమి కనిపించదు. కాబట్టి రాముడు ఎప్పుడైతే విష్ణువు యొక్క అవతారము కనుక, అవతారం కనుకనే ఆయనకు సాధ్యము, మానవ మాతృలకు అసాధ్యము అనే భావన ఏర్పడిందో ఇంకా మనుషులంతా కూడా నిష్క్రియులుగా మారిపోయారు. దానికి తగ్గట్టుగానే దుష్ట శక్తులు విదేశాల్లో పుట్టి ఈ దేశం మీద దురాక్రమణకు బయలుదేరారు. మన దేశంలో ఎప్పటిదాకా క్షాత్ర శక్తి ఉండిందో,
పుష్టిగా బలంగా దృఢంగా అప్పటిదాకా ఏ దుష్ట శక్తి ఏ దురాక్రమణదారుడు ఏమీ చేయలేకపోయాడు. ఎప్పుడైతే క్షాత్ర శక్తి బలహీనమైపోయిందో అప్పుడు మరి ఈ దుష్ట శక్తులు విపరీతంగా విజృంభించి మన దేశం పైన దండయాత్రలు చేశాయి. కనుక క్షాత్ర శక్తి మళ్ళీ మేలుకోవాలి, దుష్టులను క్షమించకూడదు, ఎదిరించాలి, శిక్షించాలి. అప్పుడే మార్పు వస్తుంది. అందుకు తగిన విధంగా మన రాజ్యాంగం మార్పు రావాలి. మన రాజ్యాంగము దుర్మార్గులను, గూండాలను, రౌడీలను, ఉగ్రవాదులను పోషించే విధంగా ఉంది. అందులో సక్రమమైన మార్గనిర్దేశనం లేదు కాబట్టి రాజ్యాంగంలో మార్పు రావాలి. మరి అప్పుడే మరి నిజమైన రామరాజ్యం వస్తుంది.